నమస్కారం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు తండా అనే గ్రామంలో ఉన్నాము. రైతులు ఏ విధంగా పంటలు పండిస్తున్నారనే విధానం గురించి తెలుసుకుందాము. అలాగే ఎలాంటి పంటలు వేస్తున్నారనేది కూడా తెలుసుకుంటాము. మనం మార్కెట్లో చూస్తున్న పప్పు ధాన్యాలు ఎన్నో రకరకాలుగా చూస్తూ ఉంటాము. అందులో ఒక రకమైన పప్పు ధాన్యం కంది పప్పు మార్కెట్లో మనకు చాలా చౌకగా లభిస్తుంది. కానీ ఆ పంట వేయడానికి ఎంత కృషి ఫలితం కష్టపడాల్సి వస్తుంది రైతులు అనేది చూస్తాం. ఇక్కడ మనం చూస్తున్నది ఒక రైతు చేనులో కంది పంటను మనం చూస్తున్నాము. కంది పంట ఎలా ఉంటుంది అనేది ఈ ఎంత చూస్తున్నది మీరు. కంది పంట, ఇవన్నీ కంది మొక్కలు. ఎంత కంది చేను అంటాము. కంది చేను చూస్తున్నారు కదా, ఎంత కంది చేను. ఇవి చిన్న మొక్కలుగా ఉండి చాలా ఒక 2, 3, 4 మీటర్ల వరకు ఈ మొక్కలు కంది పంట అనేది మొక్క పెరుగుతుంది. ఇది చూడండి, కంది మొక్కల్ని. ఇది కంది చెట్టు. ఈ కంది చెట్టుని చూడండి. ఇవన్నీ కంది చేను. ఈ కంది మొక్కను చూడండి. ఇప్పుడు రకరకాల పంటలు వేస్తూనే ఉంటారు. ఇక్కడ చూడండి, కంది ఎంత ఎంత నిటారుగా పెరిగింది. కింది నుండి ఇది కాండం నుండి తీసుకుంటే చెట్టు ఇంత పెరిగింది. దీనికి కందికాయలు కాస్తాయి. కందికాయలు కాసిన తర్వాత వాటిని మనము మనుషులను పెట్టి కట్ చేసి స్టాక్ చేసి ఆరబెట్టి మళ్ళీ రైస్ మిల్కి వెళ్ళి కొన్ని పద్ధతుల ద్వారా వాటిని పప్పుగా మనం తయారు చేస్తాము. చూసారు కదా, కంది చేను విశాలమైన ఉన్నాయి మొక్కలు చూడండి చాలా. దీన్ని మనం మిశ్రమంగా కూడా పంట వేసుకోవచ్చు. అంటే మొక్కజొన్న మధ్యలో కానీ వేరే పంటల మధ్యలో కూడా మనం పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ రైతు మొత్తం కంది పంట వేశాడు ఫ్రెండ్స్. సో చూసారు కదా, కంది ఎలా చేను పంట ఎలా ఉందో అనేది. సో ఇలాంటి ఎన్నో పంటల గురించి మనం తెలుసుకుందాం. ఇదే కాకుండా మనం నెక్స్ట్ వీడియోలో వేరే ఒక పంట గురించి తెలుసుకుందాము. రైతులు చాలా కృషి చేయాల్సి వస్తుంది, చాలా కష్టపడాల్సి వస్తుంది. కానీ మనకు మార్కెట్లో చాలా ఈజీగా దొరుకుతాయి. పొలమైనా కానీ, పప్పు ధాన్యాలు కానీ, ధాన్యమైనా కానీ, ఏదైనా కానీ రైతులు పడే కష్టం అంతా ఇంత కాదు ఫ్రెండ్స్. చాలా ఎండ వాన అనకుండా కష్టపడాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియో ఒకవేళ నచ్చేది ఉంటే ఫ్రెండ్స్ లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మమ్మల్ని మోటివేట్ చేయడానికి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మరోసారి కలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక సెలవు, బాయ్.